ఏంటండి బాబు, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఈ బెనిఫిట్స్ అన్నీ చదువుతుంటే నేను అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అసలు మర్చిపోతున్నాను. అన్ని చెప్పడానికి కూడా గుర్తుంచుకోలేను బెనిఫిట్స్ ఉన్నాయి. అది నాకు ఇప్పుడే తెలిసింది. ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. మా చిన్నప్పుడైతే గుమ్మడికాయలు ఇంటికి ముందు కట్టేవాళ్ళు. బూడిద గుమ్మడికాయలు, కూర గుమ్మడికాయలు అయితే ఏదన్నా గృహప్రవేశాలకు వాటికి కట్టుకునే గుమ్మాలకు ముందు కొట్టేవాళ్ళు. అంతేగాని ఇలాగ ఒడియాల్లా వేసుకునే వాళ్ళు, కానీ ఇలాగ జ్యూసులు చేసుకుని తాగడం అనేది ఇప్పుడు ట్రెండ్గా మారింది కదా. అసలు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్తో ఎన్ని లాభాలు ఉన్నాయంటే, అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అసలు చాలా బాగా ఉపయోగపడుతుందంట. కానీ రోజుకి ఒక 200 ml వరకే తీసుకోవాలి. అది ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలి. దీనివల్ల డైజెషన్ మెరుగుపడుతుంది. మనకి ఆకలి ఎక్కువ వేయదు, డైజెషన్కి మంచిది, కిడ్నీకి మంచిది, యూరినల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మంచిదట, బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంట, హార్ట్కి మంచిదంట. వేడి శరీరం ఉన్న వాళ్ళకి హీట్ వెదర్లో బాడీని కూల్ చేస్తుందంట కూడా. ఇన్ని అసలు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ చెప్పాను కదా. అసలు చదివింది కూడా మర్చిపోతున్నాను నేను. అన్నీ ఉన్నాయి. ఎన్ని గుర్తుపెట్టుకుంటా? ఒకటి రెండా? అది ఒక్కటి తాగితే చాలు. మనం దీన్ని తాగి కరెక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తే 3 నుంచి 4 వారాల్లో మనం ఖచ్చితంగా వెయిట్ అయితే లాస్ అవుతాము. అదైతే గ్యారంటీ పక్కా. నేను స్టార్ట్ చేశాను. ఇక రిజల్ట్ ఎట్లా ఉంటుందనేది మీరు చూస్తూ ఉండండి, చెప్తాను.